హాయ్, మై నేమ్ ఇస్ అమర్. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు, ఏం పర్లేదు. మనుషులతో మనకి సంబంధం లేదు, ప్రకృతితోనే మనకి సంబంధం. నేను జనరలీ స్టాండప్ కామెడీ చేస్తూ ఉంటాను, బట్ ఫర్ ఎ చేంజ్ ఈరోజు కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నాను మీకు. బట్ వీళ్ళలాగా ఇంగ్లీష్లో నిజాయితీగా నిజాలు చెప్తే మరి ఎవరు కూర్చోరు ఇక్కడ. కొంచెం ఫన్తో కలిపి, కొంచెం ఎంతమందికి ఇక్కడ తెలుగు ఈజ్ కంఫర్టబుల్? చాలు, ఈ మాత్రం చాలు, చాలు చాలు, ఈ మాత్రం చాలు. మనం ఒక రకమైన ఇన్సెక్యూరిటీలో బ్రతుకుతూ ఉంటాం. ఎందుకంటే మనం అన్నీ చేసేవి చిన్న తప్పులే. మర్డర్లు, మానభంగాలు, కిడ్నాపులు, తుమ్మీలు ఇలాంటివి చెయ్యం మనం. ఇదొక తప్పు. రోడ్డు మీద వీడివేంట్రా బాబు, నువ్వు ఇంట్లో వస్తావా? ఇంట్లో ఊయను నేను. ఇంట్లో హాల్లో ఎవడైనా ఊస్తే కింద పడేసి కొడతారు ఇంట్లో వాళ్ళు. ఆ రోడ్డు మీద ఇవ్వచ్చు. మనం కట్టించలేదు, మన ట్యాక్స్ డబ్బులతోనే కడతారు. అది వీడి సోషల్ చదవలేదు చిన్నప్పుడు. మనిషి అనేవాడు ఎలాంటి వాడంటే ఏదైనా సరే పూర్తిగా తినేయాలి అనే టైపు. జనరల్గా సస్టైనబిలిటీ అంటే మనకి ఇక్కడేం రాలేదు. సస్టైనబిలిటీ అనగానే మనకి వినిపించే 3 R's ఏంటో తెలుసా? రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. మనం యూజ్, ఓవర్ యూజ్, అబ్యూజ్. అరే నిన్నటి వరకు ఉండాలి, ఇక్కడ వాటర్ ఉండదు. బెంగళూరులో ఏడుస్తున్నారు, నెక్స్ట్ మనమే ఉండదు, ఉండదు. జాంబీస్ అయిపోతాం చివరికి మనం ఇదే పేస్లో వెళ్తుంటే. మా అత్త కసా కోస్తుంది వంకాయలు. నేను అన్నా, అదేంటి అత్త ఇలాంటి ప్లాస్టిక్ బోర్డు మీద కోస్తున్నావు? అదేంటిది, ప్లాస్టిక్ మనం తినకూడదు కదా అంటే, మైక్రో ప్లాస్టిక్ ఎందుకుంటాయి? ఏది వంకాయలు ఏమన్నాయి? ఉండవు. ఎందుకు ఉండవు? ఉంటాయి. ఇలాగే కంటిన్యూ అయితే స్పర్మ్ కౌంట్ తగ్గిపోద్ది అన్న. మరో నిమిషం కూడా ఆపేసింది. అయితే వెంటనే వుడెన్ ప్లాంక్ తెచ్చుకొస్తుంది. ఆ ఇంట్లో ఉంది. అంటే మన వరకు వస్తేనే అది స్పర్మ్ కౌంట్ తగ్గిపోద్దా? అయితే నా జనరేషన్ ఉండదా? ఉండదు. ఇది అర్థం కావాలి జనాలకి. మీరు యూజ్, ఓవర్ యూజ్, అబ్యూజ్ చేస్తున్నారని చెప్తే ఎవడు నమ్మడు. కానీ అది ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుంది అని చెప్తే మాత్రం ఆలోచిస్తారు. ద ఓన్లీ పాయింట్ ఆఫ్ దిస్ షో, ప్రాపర్టీ షో, ఈజ్ టు క్రియేట్ అవేర్నెస్. అవునా అండి? అంతేనా? ఆంటీలు కూర్చొని ఏం మాట్లాడుకోండి, మీ నగలు చాలా బాగున్నాయండి, ఎక్కడ చేయించారు? అవునా? మనసులో ఇది చచ్చిపోతే బాగుండు అనుకుంటూ ఉంటుంది అనమాట ఆంటీ. మీరే ఇక్కడ చీరకున్నారు? అవునా? ఇది చీరతో పాటు తగలపడిపోతే బాగుండు అనుకుంటారు. బేసిక్గా మనం ఏంటంటే స్వార్థపరులం. జనాలు ఎవరైనా సరే, ఎవరు చచ్చిపోతున్నా, ఎవరు ఏమైపోతున్నా, ఏమి నాకిపోతున్నా మనకేం పట్టదు. మన దాకా రావాలి. అమ్మో ఏంట్రా ఈ ఎండలు, వామ్మో ఈసారి హీట్ వేవ్ ఉంటుందంట. మా డాడీ కూర్చున్న సోఫా చెక్క, కాలు జాపుకున్న స్టూల్ చెక్క, చదువుతున్న న్యూస్ పేపర్ ఎక్కడి నుంచో చెక్క, ఇన్ని చెక్కలు కోసేసుకుని తలుపులు చెక్క, ఇవన్నీ మనం తినేస్తూ వాడేసుకుంటూ అమ్మో హీట్ వేవ్ వచ్చేస్తుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మెంటల్ వచ్చేస్తుంది. మీ దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయండి? క్రెడిట్ కార్డ్స్ లేవా? క్రెడిట్ కార్డ్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? దాన్ని తీసుకొని నవిలి తినేమంటే తింటారా మీరు? తినరు కదా. ఎవ్రీ వీక్ 5 grams మైక్రో ప్లాస్టిక్ మనం తినేస్తున్నాం. ఉచిత ఎక్కువాలంటే క్రెడిట్ కార్డ్. ఏం తింటారు టిఫిన్కి? క్రెడిట్ కార్డ్స్. ఎంత లేగ్గా ఉంటుంది చూడడానికి. మనకి ఎర్త్లో అంత ఫ్రీగా దొరుకుతుందండి. ఇప్పుడు చక్కటి గాలి చెట్ల నుంచి వస్తుంది, పీల్చుకొని హ్యాపీగా ఉండొచ్చు. ఎబ్బే లేదు, 18 రూపాయలు ఇచ్చి మనం కొనుక్కొని, అది ఆవిడ చూడు, నీకే ఈ జోకి నీకే, 18 రూపాయలు ఇచ్చి కొనుక్కొని మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్తాం. విజయవాడ పైకి డైరెక్ట్గా చక్కగా మంచినీళ్ళు తాగొచ్చు. లేదు, స్ప్రైట్ లీటర్ తాగుతాడు వీడు. కరెక్ట్గా 10 సంవత్సరాల తర్వాత షుగర్ చచ్చిపోతాడు. మావాడు స్ప్రైట్ తాగకూడదురా, ఆల్కహాల్ తాగుతాడు వీడు. కలపకు
షుగర్ వస్తుంది స్ప్రైట్ కలిపితే, ఈ డైరెక్ట్ ఆల్కహాల్ ఎత్తేస్తాడు. నేను ఒకసారి ఒరిస్సా వెళ్ళానండి, మహాశివాలయం, అక్కడ తెల్లని రానివ్వరు. ఐఎమ్ నాట్ బీయింగ్ రేసిస్ట్, వాళ్ళు నాకు సంబంధం లేదు. అక్కడ లోపల తెల్లని రానివ్వరు ఫారినర్స్ని. వాళ్ళందరూ బయట నుంచి అని ఫోటోలు తీసుకుంటూ ఉంటున్నారు. సర్లే మనం వెళ్దాం. లోపలికి వెళ్తుంటే ఇక్కడ స్పిట్ హియర్ అని ఉంది. అదేంట్రా బాబు, ఎక్కడైనా డోంట్ స్పిట్ హియర్ అని ఉంటుంది, ఎక్కడైనా స్పిట్ హియర్ ఉందని ఇలా చూసా. డోంట్ మీద చూసేస్తున్నారు జనాలు అక్కడ ఎర్రగా పాన్పరాగ్. మన వాళ్ళకి ఏంటంటే రూల్స్ మనకి నచ్చవు, ఎబ్బా ఛాన్సే లేదు. మీరు ఎవరైనా చూడండి, చాలా వరకు 100% మంది పోలీసులకు భయపడి హెల్మెట్లు పెట్టుకొని వెళ్తారు. వాళ్ళందరూ క్లిప్పులు పెట్టుకోరు. వీడికి ఏంటంటే 500 ఇంపార్టెంట్ వీడి ప్రాణం కన్నా. ఎందుకంటే దాంతో మరి 2-3 బీర్లు కొనుక్కోవాలి రాత్రి కాడు. అది ఇంపార్టెంట్ మనకి, మన ప్రాణం కాదు. రూల్స్ మనకు అసలు నచ్చవు. అందుకే పోకిరి సినిమాలో మహేష్ బాబు ఆశీష్ విద్యార్థితో ఒక డైలాగ్ అంటాడు, ఈ బాబు అది కాదు, సారీ అది కాదు, నువ్వు వాడిన బుల్లెట్స్కి గవర్నమెంట్కి లెక్క చెప్పాలి, నేనెవ్వరికీ లెక్క చెప్పాల్సిన అవసరంలా, ఇష్టం వచ్చినట్టు కాల్చుకోవచ్చు. ఆ పొజిషన్లో ఉన్నాం మనం, ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. ఎవడు అడిగాడు మనల్ని? తినేసి ఇక్కడ వేసేస్తాం, ఇక్కడ వచ్చపోయిరాదంటే అక్కడే పోస్తాం. కంఫర్ట్ మనకి. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. అమ్మో వాళ్ళకి అసలు ఏంటండి ఈ మధ్య జనరేషన్ సంతానం కలగట్లేదు, ఏంటో వీక్గా ఉంటున్నారు. ఉంటారు మరి, ఉంటారు. 50 ఏళ్ల క్రితం ఈ పాలిథిన్ కవర్లు ఏమీ లేవండి, ఆ జూట్ బ్యాగులు ఉండేవి. ఇప్పుడు భయ్యా కవరేవా, పెరుక్కో కవరు, పాలకో కవరు, అది కూడా ప్యాక్ చేసింది కవర్లోనే. ప్లాస్టిక్ అంతా తినేయడమే. మావాడు అప్పుడు ఏడుస్తున్నాడు గ్యాంగ్లో, అరే ఏంట్రా ఏడుస్తున్నాడు, బ్రేకప్ అయిపోయినా ఏడుస్తున్నాడు. నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే పక్కన ఏడుతుంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎలా బ్రేకప్ అయింది అంటే ఈలో పోవడు వచ్చాడు, డోంట్ వరీ అమ్మ అమ్మ ఇంగ్లీష్ ఇడు, డోంట్ వరీ రా, దేర్ ఆర్ ఆల్వేస్ మోర్ ఫిష్ ఇన్ ది సీ అంట. అంటే ఇంకా మంది, అంటే చాలామంది గుంటలు ఉన్నారు, దీని అంటే నువ్వు ఎందుకు పడుతున్నావు అని ఈడు ఉద్దేశం. చెప్పిన వాడికి తెలియని విషయం ఏంటంటే, పాపల సంగతి పక్కన పెట్టు, ముందు అసలు చేపలు లేవు, ఓవర్ ఫిషింగ్. పోనీ ఆ ఫిష్ అయినా మంచిదంటే లేదు, అందులో ప్లాస్టిక్, అన్నిట్లో ప్లాస్టిక్, మనుషుల ముఖాల్లో కూడా ప్లాస్టిక్. ఇప్పుడు ఇవి కాకుండా మనం జనరల్గా చూస్తూ ఉంటాం, కార్బన్ ఎమిషన్ అది ఇదేం చెప్తూ ఉంటున్నారు కదా. దీని మీద ఒక జోక్ రాద్దామని బాగా ఆలోచించాను. ఎట్లా చెప్పాలి, జనాలకు అర్థమయ్యేలాగా చెప్పాలి కార్బన్ ఎమిషన్ మీద అని ఆలోచిస్తుంటే, నా జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన చెప్తే చాలు అనిపించింది. మావాడు కొత్తగా ఒక కారు కొన్నాడు, మంచి కారు, సెడాన్. దాంట్లో వెళ్తున్నాం. కారు కొన్న తర్వాత ఆబ్వియస్లీ జనాలు ఏం చేస్తారు, కారు కొన్నారు, కారు దా అలా ఎక్కుదా. ఆడప్పుడు వరకు ఎప్పుడు రూపాయి టీ మనకి ఇవ్వనోడు కూడా కారు కొనగానే తీసుకెళ్ళి సమోసాలు ఇప్పిస్తాడు ఆడు. సరే ఎక్కాం నలుగురు, అలా వెళ్తుంటే మొత్తం ఏసీ వేసింది, మొత్తం విండోస్ వేసింది, జామని వెళ్తుందండి కారు. ఎవడో భయంకరంగా దుర్వాసన కలిగిన గాలి విడిచాడు. పిచ్చాడు, టు బీ ఫ్రాంక్. గుండెలు చెప్పి మొత్తం ఓపెన్ చేసుకుని అని పీల్చుకున్నాం. ఎవడేసాడు, ఎవడు మాట్లాడలేదు, అందరూ డోర్లు తీస్తారు. కానీ తర్వాత మళ్ళీ డోర్లు వేసుకొని సైలెంట్ అయిపోయాం. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ విత్ ఎర్త్. నలుగురిలో ఒకటి పిత్తితేనే భయంకరంగా ఫీల్ అయ్యామే. వీడు ఇదే కారులో ఎంత కార్బన్ ఎమిషన్ చేస్తూ వెళ్తాడు. ఎన్ని కార్లు తిరుగుతున్నాయి రోడ్డు మీద, తిరుగుతూ ఉంటే మధ్యలో ఇడికి ఆవోకి ఏదో అడ్డొస్తాడు, మళ్ళీ పిచ్చెక్కి పోతాడు కానీ వేస్తాడు. దానికేం తెలుసు మన రూల్స్. మన వాళ్ళే తప్పుకోరు, అక్కడి నుంచి వాళ్ళు అంటాడు. అదెందుకు తప్పుకుంటుంది అంటే, వీడు ఆల్రెడీ ఎయిర్ పొల్యూషన్ చేస్తున్నాడు, దాంతోపాటు సౌండ్ పొల్యూషన్. నేను ఆస్ట్రేలియాలో 2.5 years ఉన్నా. మెల్బర్న్ CBD సిటీ సెంటర్.
అక్కడ ఫ్లిండర్ స్ట్రీట్స్ అని ఒక భయంకరమైన సెంటర్. అక్కడ నుంచుంటే ఏ సౌండ్ వినిపించదు, ఎందుకంటే అక్కడ ఎవడు హార్న్ కొట్టడు. హార్న్ ఎందుకు కొడతారు? ద ఓన్లీ పాయింట్ ఆఫ్ యూజింగ్ హార్న్ ఈజ్ సమ్వన్ డూయింగ్ రాంగ్. మనం అలా చూసాం. నేను వస్తా చెప్పడానికి ఏగా నడుతున్నాడు, వచ్చేస్తా. ఎందుకు అలాగా? ఈడే సీఎం కాన్వేయా, లేకపోతే ఏమన్నా ఫైర్ ఇంజినా, లేకపోతే అంబులెన్సా? వస్తనా ఇక్కడ నుంచండి, ఇక్కడ నుంచండి, కేక్ 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 అనే హారన్స్తో పాటు అమ్మ ఆలి బూతులు వస్తుంటాయి మధ్యలో సరదాగా అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. జర్మనీ 100 ఏళ్ల క్రితం జర్మనీ అంటే ఉచ్చబోసేవాళ్ళు ఒక్కొక్కళ్ళు. ఎందుకంటే హిట్లర్ మాయ ద మోస్ట్ వెనలిస్టిక్ పర్సన్ ఆన్ ఎర్త్ అనమాట. ఎన్నో లక్షల మంది, 60 లక్షల మంది జూజులని చంపేసింది పిచ్చి పిచ్చిగా, హాలోకాస్ట్ గిలోకాస్ట్. ఇప్పుడు అదే జర్మనీ మనకి ఒక పాఠం నేర్పిస్తుంది. 66% ఆఫ్ ఏదైతే ట్రాష్ ఉందో దాన్ని రీసైకిల్ చేస్తుంది. 66%. అంటే మీకు అర్థమయ్యే విధానంగా చెప్పాలంటే మనం ఏం చేస్తున్నాం చెప్తున్నాం చూడండి, మెంట్లో చేస్తుంది. ప్రతి సంవత్సరం ఐ థింక్ 30 మిలియన్ టన్స్ ఆఫ్ ట్రాష్ అక్యూములేట్ అవుతూ ఉంటుంటే అందులో 7 lakh టన్స్ హైదరాబాద్ నుంచి వస్తుంది. ఎంత గర్వంగా ఉందో, వావ్. అప్పట్లో కూడా ఎయిడ్స్లో మనం సెకండ్ పొజిషన్ అని చెప్పుకుని తిరిగేవాళ్ళు ఎదోలు. లేకాట్లో అంతా పైన ఉంటాం, మనం ఉండాల్సిన దాంట్లో అంతా అడుగు ఉంటాం. అందుకే థర్డ్ వరల్డ్ కంట్రీ అంటారు మనల్ని. 66% అండి. ఈ 7 lakh టన్స్లో కూడా మనం రీసైకిల్ చేసేది ఎంత అంటే 20%. హిమాలయాల కన్నా పెద్ద పెద్ద కొండలు వస్తున్నాయి ప్లాస్టిక్తో, ల్యాండ్ స్లైడ్లు అవుతున్నాయి. దాంట్లో కొంతకాలం తర్వాత ఈ స్కీయింగ్ ఉంటుంది కదా, చెత్త కుప్పలు మెచ్చి చేసుకుంటూ తిరగచ్చు మనం హాయిగా. చెత్త అంటే గుర్తొచ్చింది, అబ్బో ఇది హైలైట్, ఇది మీరు వినాలి. చెత్త పుట్టు వచ్చిందమ్మా, చెత్త పుట్టు వచ్చింది, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలి. చెత్త వ్యాన్ వచ్చిందమ్మా, చెత్త వ్యాన్ వచ్చింది. వాడు ఆ గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా అది వేసుకొని పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఉంటాడు. దీనికి పోనాడు, మళ్ళీ విజిల్ చేస్తాడు, కర్రతో అదే వ్యాన్ కొడుతూ ఉంటాడు, నానాహంగా వీడు సర్కస్ చేస్తూ ఉంటాడు. మనం కిందకి రాము, వచ్చామే అనుకో ఒకే ఒక బుట్టతో వస్తాడు. చాలా నిర్లక్ష్యంగా వచ్చి అడిగేస్తాడు. వాడు ఏమన్నాడు? తడి చెత్త పొడి చెత్త వేరు చేసేమన్నాడు. తడి చెత్త తీసుకుని పొడి చెత్త ఈడు కూడా ఎక్కేయాలి దాంట్లో. ఒరే ఆడు అలా చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వే సపరేట్ చేయకపోతే నీ చెత్త ఆడికి సపరేట్ చేస్తాడు. వాడు నీకన్నా తక్కువ చదువుకున్నాడు, ఆడికి తడి చెత్త పొడి చెత్త వస్తే అంటాడు. సో ద బేసిక్ వీ కెన్ డూ ఈస్ టు సెగ్రిగేట్. 2 టైప్ సెగ్రిగేషన్లకే చచ్చిపోతున్నాం. జపాన్లో 30 రకాలుగా సెగ్రిగేట్ చేస్తారంట చెత్త, 30 రకాలుగా. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ కాదు, యాపిల్ చెత్త వెట్ వేస్ట్, బాల్ డ్రై వేస్ట్. ఇలా చెప్పరు. ఏది ఏ వేస్ట్ కూడా మనల్ని కాదు, కార్డ్బోర్డు వెట్ వేస్ట్ డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ అక్కడే ఉండిపోతాడు. ఈడే దీన్ని నీళ్ళలో ముంచి తడిపేసి వెట్ వేస్ట్ వేసేస్తాడు. నేను ఎలా వాడు చెప్తున్నా, అరే వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ ఉంటాయి తెలుసా అంటే, ఒక నీకు ఒక క్వశ్చన్ రా, కాండోమ్ ఏ వేస్ట్ అన్నాడు. ఏమై నన్ను అడుగుతున్నాడు. ఓకే మేబీ వాడేసిన కాండోమ్ ఏ వేస్ట్ అన్నాడు. అమ్మని అమ్మ, ఇది ఇంకా కష్టం చెప్పడం. వాడేసిన కాండోమ్ ఇంకో రకం ఉంటుంది, హజార్డస్, తెలీదు మనకు అది. ఈ సూదులు, కాండమ్స్, రేజర్లు, వ్యాక్సింగ్ స్ట్రిప్లు, ఏది ఎట్ అవుతుంది ఎవడికి తెలీదు. ఊడిసిన తర్వాత దుమ్ము వస్తుంది, అది వేస్ట్ అండి. అది నువ్వురా వేస్ట్, ఏదంటే చెప్పలేకపోతున్నాం. చిన్న పిల్లలకి నేర్పిస్తే మనం ఎలాగో ఫెయిల్ అయిపోయాం, అట్లీస్ట్ వాళ్ళు
జపాన్లో అంట టాయిలెట్స్ క్లీనింగ్కి ఒక పీరియడ్ ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్పోర్ట్స్, టాయిలెట్ క్లీనింగ్. చెప్పు తీసుకుని కొడతారు మన వాళ్ళు ఇలాంటివి ఏమైనా చెప్తే. నా కొడుకుతో టాయిలెట్లు కడిగిస్తావా అని. సార్ మీ ముట్టి మీరే కదా సార్ కడుక్కునేది, ఏం ప్రాబ్లం ఏంటి? నేర్చుకోరా? 2 ఏళ్ళు కడుగుతారు. మీ వీళ్ళు ఎంతమంది పిల్లలు ఉన్నారు? పిల్లలు సార్ ఎన్నేళ్ళు కడుగుతారు? ఎన్నేళ్ళు కడుగుతారండి పుట్టిన తర్వాత పిల్లలకి తల్లిదండ్రులు? 2-3 మంత్సేనా? ఓ నేను ఇంక 2 ఏళ్ళు అన్నా. నాకు తెలియదు, అంటే నాకు పిల్లలు లేరు సార్, నాకు తెలియదు. పిల్లలు నాకు లేరు, నా వల్ల ఎవరికైనా పుట్టారో నాకు తెలియదు. మా పక్కింటి అంకుల్ సూర్య నమస్కారాలు చేస్తాడు పొద్దున్నే. అదే సూర్యదేవుడు అద్భుతమైన శక్తి ఇస్తుంటే సోలార్ ఎనర్జీ యూజ్ చేసుకోడు అంకుల్, సూర్య నమస్కారాలు మాత్రం పెడతాడు. అబ్సల్యూట్లీ. మా డాడీ ఇలా వస్తాడు, నేను ఏదో పని చేసుకుంటూ ఉంటాను, నా కర్మకి ఫోన్ చూస్తూ ఉంటా. మనం ఏం పని చేస్తాం ఇంట్లో? ఫోన్ చూస్తాం. అన్నం తింటూ ఫోన్, నడుస్తూ ఫోన్, ఊబిలో ఇరుక్కుపోతే ఫోన్, పీకల్లో వెళ్ళిన తర్వాత అర్థమవుద్ది. అదే ఊబిలో వెళ్ళట్లేదు, ఊబిలోకి వెళ్ళిపోయి ఉన్నావు నువ్వు, ఫోన్ మాత్రం వదలట్లేదు. ఇలా నేను ఫోన్ చూస్తున్న టైంలో మా డాడీ ఇలా వచ్చి ఇలా చూస్తాడు నన్ను. ఏమైంది డాడీ? అలా ఎందుకు చూస్తాడు తెలుసా మా డాడీ? ఆ రూమ్లో ఫ్యాన్ వేసి వచ్చేసాయంటే నువ్వు కట్టట్లేదు కదా బిల్లు, ఒకసారి కడతావా? ఎంత వస్తుంది తెలుసా? మీరు పర్లేదండి బాబు 26లో పెట్టుకోమంటున్నారు. మా డాడీ అయితే ఏసీ ఆపేయమంటాడు. చలికాలం కిటికీలు తెరుచుకోరా, మెష్ చేసాం మనం, చల్లటి గాలి వస్తుంది అంటాడు మా డాడీ. నేను ఇంతకాలం మా డాడీ ఇది పిసినారుడా అనుకున్నా. లేదు లేదు, మా డాడీ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు ఇలాంటి విషయాల్లో. ఆపేసాడు మా డాడీ బండి, కారు. పక్కనోడు, నువ్వు రేస్ ట్రాక్ మీద లేవు, జస్ట్ రెడ్ లైట్ వేసారు అంతే. వీడు పక్కన వస్తే నమ్మే ఉంటే ఫ్రంట్ టైర్ కూడా లేపడానికి రెడీగా ఉంటాడు. వీడు హెల్మెట్ ఉంటుంది వీడికి, మళ్ళీ అదే బైక్ వచ్చి వీడి మీద పడితే కానీ సెట్ అవుతాడు. అది ఏది చేసినా ఎక్కువ చేసేయాలి. నీ డోరు, నీ మంచం, నీ ఫర్నిచరు, నీ టేబుల్, ఇవన్నీ 100 సంవత్సరాల్లో వీక్ అయిపోతాయి, చెదలు తినేస్తాయి. అదే స్టీల్ అయితే తుప్పు పడిపోతాయి. ప్లాస్టిక్ అలా కాదు, 1000 ఏళ్ళు గ్యారంటీ. అది ఎప్పుడో 1950లో ఉన్న మార్స్ చాక్లెట్ ర్యాపరు చెక్కు చెదరలేదు. మా మమ్మీ గురించి తెలుసా మీకు? మొన్నే 15 ఏళ్ల క్రితం ఉన్న బూస్ట్ డబ్బా, బోర్న్విటా డబ్బాని పడేసింది. చెప్పా మైక్రో ప్లాస్టిక్. అవునా? ఆ బూస్టోడికి తీసుకెళ్తే, వావ్ ఇది మేము ఎప్పుడు 15 సంవత్సరాల క్రితం రిలీజ్ చేసిన బాటిల్ అండి బాబు, ఇటు ఇవ్వండి అని చెప్పి అద్దాల్లో పెట్టేస్తాడు. జాగ్రత్త. హలీం డబ్బాలు, పెరుగు డబ్బాలు, క్వాలిటీ వాస్ ఐస్ క్రీమ్ కొత్తిమీర ఉంటుంది దాంట్లో. మా మమ్మీ రీసైకిల్, రెడ్యూస్ గురించి తెలియదు కానీ రీయూజ్ చితక్ కూడా వేస్తుంది. ఏ పాలిథిన్ కానీ ఇది నాది నాది ఫట్ 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 మన లాగేస్తుంది. చాలా తెలివైంది మా మమ్మీ ఈ విషయంలో మాత్రం. మా డాడీ దగ్గరికి వచ్చి తలుపు కొడతాడు. నేను బాత్రూంలో ఉంటే, ఏం చేస్తున్నావురా, ఎంతసేపు ఏంటి? నేనేదో చేస్తున్నాను కాదు, నేను హాట్ వాటర్ వేసుకొని, అంటే నిజం చెప్తున్నా, నేనేదో మంచోని కాదు. ఇవన్నీ చెప్పడం అంటే 4 రోజుల నుంచి చదువుతుంటేనే ఇంత వచ్చింది నాకు. చిన్నప్పటి నుంచి నేర్పించుంటే వేరే రకంగా ఉండేది. నేనేం చేస్తాను తెలుసా? మా వాళ్ళు బకెట్లో స్నానం చేస్తారు, బకెట్లో నింపుకొని హాయిగా స్నానం చేసి వెళ్ళిపోతారు. నేను అలా కాదు, షవర్ ఓపెన్ చేస్తాను, హాట్ షవర్. నేను ఒక్కడేదో మహేష్ బాబులో ఫీల్ అవుతుంటాను రాగా. నా జీవితంలో ఏనా కొడుకుని చంపేయాలి నేను, వాడిని చంపేద్దాం. వెంటనే కూసేపు తర్వాత సాంగ్, మేఘాలలో తేలిపొమ్మన్నది. కూసేపు మన జీవితం ఇంతేనా? ఆ తర్వాత సోపు రుద్దుకోవాలి కదా అని అప్పుడైనా కట్టేస్తాను. లేదు పక్క వచ్చి ఈ నీళ్లు కారిపోతూ
ఎవ్రీ మినిట్ 60 seconds పాసెస్ ఇన్ ఆఫ్రికా అని ఒక మీమ్ ఉంటుంది. అవతరాలు అక్కడ మట్టిగడ్డలు మురికి నీళ్ళు తాగుతుంటే నేను ఇక్కడ హాట్ వాటర్ ఇలా సోపురుద్దుకుంటూ ఉంటా, హాట్ వాటర్ చూస్తూ. దీనివల్ల మొత్తం ఇదేంటిది ఫాగ్. మనం స్నానం చేస్తే ఎలా ఉంటుంది, అద్దాలు మసకబారిపోతాయి. మళ్ళీ అల్లు అర్జున్ లాగా ఇలాగా క్లీన్ చేసుకొని చూసుకోవడం గంట సేపు. మాట్లాడి బయట నుంచి ఎంతసేపు రా. మా చెల్లి, చిన్న చెల్లి, డాక్టర్. మా చెల్లికి ఇంకా పెళ్లి కాలేదు, కానీ ఒక మదర్లీ నేచర్ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఎట్లా అంటే మా మమ్మీ చెప్పింది ధనియా గింజలు వేస్తే కొత్తిమీర వస్తుంది అని చెప్పి. అప్పటి వరకు నాకు తెలీదు, ఎవరు నేర్పించాడు. మా మమ్మీ అడవిలోకి తీసుకెళ్ళిపోయి ఇదేం చెట్టు అంటే చెప్పుద్ది. ఆ చెట్టు ఏంటి, ఆ చెట్టుతో ఏం చేయొచ్చు, ఆ బెరడుని ఎలా కాసుకోవాలి, ఆ వేళ్లతో ఏ లేహ్యాలు తయారు చేసుకోవాలి, ఇంత డెప్త్. మనకి ధనియాల నుంచి కొత్తిమీర వస్తేనే తెలీదు. మా చెల్లి ధనియాలు వేస్తే చిన్న చిన్న కొత్తిమీర మొక్కలు వచ్చినాయండి. కథం పదపుడితల్లి బయటకు వెళ్తామంటే నేను నీళ్ళిపోయాలి, ధనియా మొక్కలు చచ్చిపోతాయి. 2 రోజులు ఊరికి వెళ్దాం అంటే మీరు వెళ్ళండి రాను, సైకోటిక్ అయిపోద్ది అనమాట. మీరు చెట్లు పెంచాలి, పెంచితే మీకు అర్థం అవుద్ది అనమాట. అంటే ఎంత అదొక రకమైన రిలాక్సింగ్ మెడిటేషన్ అనమాట. జెన్ మోడ్కి వెళ్తారు మీరు. ఇది కాదన్నట్టు ధనియాలు, వంకాయలు ఇంక వేస్తే మొదలుపెట్టింది. ఖాళీ ప్లేస్ ఉంది. ఇది కాకుండా టెర్రస్ ఎక్కింది. చికాకు వచ్చేసింది అనమాట. నాకు చికాకు వచ్చి చెట్లను ఎలాగైనా చంపేయాలి అనుకున్నా. నేను అంత ఎదవని, నేను చెప్తున్నాను కదా, నేనేదో మంచోడిని కాదు, నేను ఎదవని ఒప్పుకుంటా. చాలామంది ఒప్పుకోరు, ఒప్పుకున్న వాళ్ళు మంచోళ్ళు. ఈ మొక్కలను ఎలాగైనా చంపేయాలనుకున్నా. ఏదో క్రేపర్ పెట్టింది. ఐమ్ టెలింగ్ దిస్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్. అంటే దేవుడు ఉన్నాడు, నేను నమ్మను, దేవుడు ఉన్నాడు అనేది మీకు ఎలా తెలుస్తుంది అండి. దీన్ని చంపేద్దాం అని చెప్పి టెర్రస్ మీద ఎవడ చూడలేదు అని చెప్పి టాయిలెట్ పోసాడు దాని మీద. అక్కడో విన్నా టాయిలెట్ పోస్తే ప్లాంట్స్ చచ్చిపోతాయని. అన్నిటికన్నా ఏపుగా నేను టాయిలెట్ పోసిన చెట్టు పెరిగింది. మెంటలు వస్తుంది నాకు. ఈ అమ్మాయి చచ్చిపోవాలి కదరా, ఇదేంటి ఎంత పెరిగింది. తర్వాత చూస్తే మన టాయిలెట్ చాలా హెల్ప్ చేస్తుందంట. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ ఉంటాయి మనం వెళ్ళే దాంట్లో. నేచర్ అలా డిజైన్ చేశాడు దేవుడు. కొబ్బరి నీళ్ళు తాగు, ఏదైనా వచ్చిపోయి బాగా తిను, బయటికి వెళ్ళి కూర్చో, కంపోస్ట్ అయిపోద్ది. మావాడికి ఇలాగే కంపోస్ట్ గురించి చెప్తుంటే అర్ధరాత్రి పూట గొయ్యి తాగడం స్టార్ట్ చేశాడు. పక్కింటోడు ఈడేవాడిని చంపేశాడు రా అనుకుంటూ చూస్తున్నాడు ఆడంక. ఒరే ఇక్కడ అందరూ నన్ను చాలా బ్యాడ్గా చూస్తున్నారు రా. నువ్వు అర్ధరాత్రి పూట ఎందుకు గొయ్యి తాగుతున్నావు? అది కూడా 6 అడుగులు వెడల్పు, 3 అడుగులు లోతు కరెక్ట్ తవ్వాడు. బయోమాస్ ఏదో ప్రొడ్యూస్ చేద్దామని. నాకు ఇక్కడ చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. నేను ఆర్గనైజర్ గారిని అడిగా, ఏంటండి భలే పెట్టారు కదా అంటే ఆయన అన్నారు, ఇన్ని ఉన్నాయి కదా వీటన్నిటికీ వేస్ట్ వస్తుంది. అంటే ఒక ఈవెంట్ చేసినా, ఒక పండగ చేసినా, ఒక పబ్బం చేసినా, ఏం చేసినా వేస్ట్ ఉంటుంది. ఆ వేస్ట్ని మనం కరెక్ట్గా సెగ్రిగేట్ చేయగలిగితే చాలు, అంతే. మీ ఈమెయిల్స్ డిలీట్ చేయగలిగితే చాలు. జస్ట్ ఊరికే సరదాగా ఇంజిన్ కూసేపు ఆఫ్ చేస్తే చాలు. కాదండి, మీకు అసలు అర్థం కాదు. ఈ ట్రాఫిక్లో అంత ఎండలో ఏంటి కార్ వేసి పనికిరాట్లేదు. ఈ మధ్య ఓల్డ్ కార్స్ అసలు పనిచేయట్లేదు. అంత ఎండలో వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మెట్రో ఎక్కండి. బాబు నడవాలండి. బాగా తింటావు, పళ్ళె నిండా తేరగా పందిలాగానే ఉంటుంది ఫేస్, పొట్ట కిందకి జారుతుంది. జిమ్కి వెళ్తున్నాడండి, ఎలాగా కారు వేసుకుని వెళ్తాడు 1/2 కిలోమీటర్. నేను నడుచుకుంటే వెళ్ళు జిమ్కి. లేదు, పూస్తంత కార్బన్ వదిలి ఆ తర్వాత మనం జిమ్కి వెళ్తాం. ఎక్కడ సేవ్ చేయాలి ఏంటి అనేది తెలీదు. మనకు తెలియదు ఏంటంటే ఈమెయిల్ డిలీట్ చేస్తే కార్బన్ మనం రెడ్యూస్ చేస్తాం అనేది తెలియదు మనకి. గుద్దుడు బాగా
అలవాటు. హోలీ హోలీ రంగోల హోలీ 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 ఫుల్ హోలీ. నీళ్ళు పమ్మని పైన కొడతా ఉంటాడు. వీళ్ళు రంగులు జరుపుకొని సరిగ్గా బట్టలు కూడా ఈడైతే అసలు లోపలేది వేసుకోడాడు. ఆడికి తెలియని విషయం ఏంటంటే నీళ్ళు వేసిన తర్వాత ఆడి బట్టలేవో అవుతాయి. అలవాటు లేదు వీడికి. ఈడెళ్ళి హోలీ 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 డ్యాన్స్. ఎందుకురా అంత నీళ్ళు పర్లేదండి బాబు. మా ఫ్రెండ్ ఒకడు నీళ్ళు గుడ్లు టమాటాలు ఇవన్నీ వేస్ట్ రా, కిక్ రాట్లా. కిక్ రాకపోవడం ఏంట్రా, కలర్ రాసుకుంటే సరిపోద్ది కదా హోలీ. గ్రీజ్ కొన్నాడు 2 బకెట్లు. గ్రీజ్ ఏంట్రా, అది హజార్డస్ వేస్ట్ రా బాబు. దాన్ని డ్రై వేస్ట్ వెట్ వేస్ట్లు కూడా చేర్చలేము. అది పోతాడంటే ఇది మనుషుల మీద. సరే మనం ఏదో సంక్రాంతి పోయాం, ఓకే. కుక్కల మీద ఒకడు హోలీ ఆడుతూ ఉంటుంటే మా ఊళ్ళో అలా ఒక ఇది వచ్చింది, ఒక ఆవు చక్కగా తెల్లగా ఉంది. అది దీన్ని పెయింట్ వేద్దాం రారా అంట. గలీజ్ అదోలో మన ఫ్రెండ్స్ పాపం దాని మానల్ని వెళ్ళిపోతుంది. అది తెల్ల కనిపిస్తే నలిపేయాలి, ఏదైనా చేసేయాలి దాన్ని. ఏంట్రా బాబు అది ఆవు, దాని మీద పడతానంటున్నాడు మా వాడు సిగ్గు లేకుండా. నమస్కారం. నవదీప్ గారు ఇక్కడ ఉన్నారంటే మీరు గోల్ చేయరంటే అలా కాదండి బాబు. మీరు గడ్డం తీసేసరికి ఎవరు గుర్తుపట్టలేదు. అమ్మో ఆ ట్రైలర్ ఉందండి బాబోయ్, అస్సలు ఓన్లీ హాలీవుడ్లో కనిపించే సీన్లు. మాకు ఇలాంటి అంటే బాగా ఇంట్రెస్ట్. నేచర్ ఎలా సంక్రాంతి అయిపోయినా మాకు అనవసరం అండి. కొన్ని బిట్లు నేను చితకొడేస్తాం. బిట్లు ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో వచ్చాయి కాదు, అవి వేరు. ఇప్పుడు మనం నోస్టాలజిక్ రైడ్కి వెళ్ళబోతున్నాం ఎక్కువసేపు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకల ఆనందానికి ఇల్లు నా. ఎక్కడుంది ఆనందం? పచ్చని చిలుకలంట. చిలుకలు కోయిల ఏం కనిపించావు నీకు? మా డాడీ చెప్తూ ఉండేవాడు. మా డాడీ నేనే చూసా 20 years బ్యాక్. సారీ, నా వయసు 29. 20 years బ్యాక్ పిచ్చుకలు వచ్చేవి. ఏంటి ఆరుబయట ఆడుతుంటే పిచ్చుకలు. ఇప్పుడు చూసారు ఎవరైనా పిచ్చుక? మొత్తం పిచికారీలు, ఫుల్ అర్బనైజేషను, జనాలు, పొల్యూషను, రోడ్లు, రణగొణ ధ్వనులు. బటర్ఫ్లైస్ కనిపించట్లా. తూనీగులు చాలా రేరుగా. మావుడు వర్షం వస్తున్నావు ఈరోజు, వీడేదో పెద్ద వాతావరణ శాఖలో పనిచేసినట్టు బిహేవ్ చేస్తాడు. తూనీగులు ఉంటే వర్షం వస్తుంది. తూనీగులు ఉంటే వర్షం రావడం కాదురా, చల్లబడితే వస్తాయి. సో బేసిక్గా ఆ పిచ్చుకలు కానీ లేకపోతే ఈ బటర్ఫ్లైస్ కానీ, ఇప్పుడు మనది కాదు ఇది. ఎర్త్ కాగితాలు ఏవి మీకు నోటరీ చేశారా, ఫైన్, అది మీదేనండి, ఎవడ ఇవ్వాలా మనకి. సో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్నవి మెయిల్స్ డిలీట్ చేయడం, తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేయడం. మీకు తెలియకపోతే గూగుల్ చేయండి. టాప్ 10 పాన్ ఫిలిమ్స్ కాదు, పార్న్ యాక్ట్రెస్ వద్దు. ఏది తడి చెత్త ఏది పొడి చెత్త ఇది తెలుసుకుంటే చాలు మనం. అండ్ మీరు చేయలేకపోతే మీరు దీన్ని డిస్కషన్ బయటికి తీసుకురావాలన్నమాట. ఏ సినిమాకి వెళ్దాం అంటే ఆయన సినిమాకి వెళ్ళండి, నేను దాని గురించి మాట్లాడలేదు. ఏ సినిమాకి వెళ్దాం లేకపోతే ఎవడి స్టాండప్ కామెడీ షోకి వెళ్దాం, ఇది దీనికన్నా ముందు మనం ఎలా సస్టైనబిలిటీ తీసుకురాగలం. అండ్ ఐజీబీసీ ఈ విషయంలో ఇట్ ఈస్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. సో యా, మనకెప్పుడు ప్లాన్ బి ఉంది, ప్లానెట్ బి లేదు. రోజు అన్నీ తెలుసు అంతే. థ్యాంక్ యూ.